ఉన్నోళ్ళకి ఎవరినైనా లేపటమూ తెలుసు, పడేయటమూ తెలుసు. ఏ వంక దొరకనప్పుడు ఎలా తెలివిగా తక్కువ చేయాలో కూడా తెలుసు. మన రాష్ట్రంలో ఆ తెలివి ఉన్నోళ్లకు కరువేమీ లేదు. పవన్ కళ్యాణ్ ఆలోచనలను, ఆచరణను తప్పు పట్టలేనప్పుడు మరో రూటులో వచ్చి దొంగ దెబ్బ తీయాలని చూస్తారు. అందుకే పవన్ అంటే కాపు నాయకుడు అన్నట్టు, జనసేన అంటే కాపుల పార్టీ అన్నట్టు స్టాంపు నొక్కి తెలియకుండా వేసేస్తారు. పవన్ చేసే రాజకీయం ఎలాంటిదో తెలిసినా తెలియనట్లు నటిస్తూ అదే మంత్రం జపిస్తుంటారు. అలాంటి వారందరికీ పవన్ తన ఆచరణతోనే ఆన్సర్ ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్పేదొకటే, అన్ని కులాలు ఒకటే, కులానికి మధ్య తగాదాలొద్దు, ఒకరినొకరు గౌరవించుకుందాం, అలాగే వెనుకబడిన కులాలకు, చారిత్రకంగా బాధితులుగా ఉన్న కులాలకు అండగా నిలబడదాం, అందరికి అవకాశాలిద్దాం, అందరినీ ఎదగనిద్దాం. ఏ కులం మోనోపాలి అయినా కరెక్టు కాదు, 1-2 కులాలే ఏలుతామంటే కూడా కరెక్టు కాదు. ఇలా చాలా స్పష్టంగా, సూటిగా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు కాపులంతా జనసేన వైపు, పవన్ వెనుకే ఉన్నారనే వాతావరణం వచ్చింది కాబట్టి ఆయనను ఆ కులానికి పరిమితం చేయకూడదని కొందరు జనసేన నేతలు వాదిస్తున్నారు. ఇప్పుడు పోటీ చేస్తున్న 21 సీట్లకు ఎంపిక చేసిన అభ్యర్థులను చూస్తేనే విషయం తెలుస్తుందని వారంటున్నారు. నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థి లోకం మాధవి బ్రాహ్మిన్స్, అనకాపల్లిలో పోటీ చేస్తున్న కొణతాల రామకృష్ణ గౌరకులం బీసీ, పాలకొండ నియోజకవర్గం రిజర్వ్డ్ ఎస్టీ నియోజకవర్గం, పెందుర్తిలో పంచకర్ల రమేష్ కాపులు, విశాఖ సౌత్ ఇంకా నిర్ణయించలేదు. ఎలమంచిలిలో సుందరపు విజయ్ కుమార్ కాపు, రాజోలు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, ఇక్కడ దేవా వరప్రసాద్ కిచ్చారు ఎస్సీ, రాజానగరం బత్తుల బలరామకృష్ణ కాపు, పిఠాపురం స్వయంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కాపు, కాకినాడ రూరల్లో పంతం నానాజీ ఈయన కాపు, తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ కాపు, నిడదవోలులో కందుల దుర్గేష్ కాపు, పోలవరం ఎస్టీ రిజర్వ్డ్, ఇక్కడ బాలరాజు ఎస్టీ. అవనిగడ్డలో ఇంకా ఫైనల్ చేయలేదు. అయితే విక్కుర్తి శ్రీనివాస్కే ఛాన్స్, ఆయన కాపు, రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వ్డ్, యనమల భాస్కర్ రావుకు ఇక్కడిచ్చారు. నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో బొమ్మిడి నాయకర్కు ఇచ్చారు, ఆయన మత్స్యకారులు. భీమవరంలో పులివర్తి ఆంజనేయులు పోటీ చేస్తున్నారు కాపు, పి గన్నవరం ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ గిడ్డి సత్యనారాయణకిచ్చారు. తిరుపతిలో బలిజ కులానికి చెందిన ఆరణి శ్రీనివాసులుకిచ్చారు. ఉంగుటూరు నియోజకవర్గం ధర్మరాజు రాజులకిచ్చారు. తెనాలిలో నాదెళ్ల మనోహర్ కమ్మ సామాజిక వర్గం. ఇలా లెక్కలు చూస్తే 21 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాలు రిజర్వ్డ్, అందులో 3 ఎస్సీ, 2 ఎస్టీ నియోజకవర్గాలు. బ్రాహ్మిన్స్, కమ్మ, రాజులకు ఒక్కొక్క నియోజకవర్గం ఇచ్చారు. బీసీల్లో మత్స్యకారులకు 1, గౌరకు 1, బలిజకు 1 ఇచ్చారు. మిగతా 10 నియోజకవర్గాలు కాపులకిచ్చారు. అయితే ఈ 10లో కూడా కాపుల ఓట్లే అత్యధికం. ఆ నియోజకవర్గాల్లో ఏ పార్టీ అయినా కాపులకివ్వాల్సిందే. మిగతా పార్టీల్లా రెడ్ల ఓట్లు పెద్దగా లేకపోయినా రెడ్లకు, కమ్మ ఓట్లు పెద్దగా లేకపోయినా కమ్మవారికి అలా మాత్రం ఇవ్వలేదు. అలా అనుకుంటే అనకాపల్లి, నరసాపురం లాంటి చోట్ల కాపులకివ్వచ్చు, అయినా బీసీలకే ఇచ్చారు. ఇలా సామాజిక న్యాయమని ప్రధాన పార్టీలని గగ్గోలు పెడుతుంటాయి. కానీ జనసేన మాత్రం పక్కాగా పాటించిందనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుని ఎన్ని రికమెండేషన్లొచ్చినా వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లారు. అలాంటి వాడొక కులానికి నాయకుడెలా అవుతాడు? మా పవన్ కళ్యాణ్ ఉన్నత నాయకుడిగా గుర్తింపు పొందుతాడు, చూస్తూ ఉండండని జన సైనికులంటున్నారు.